ప్రభునందు నాకెంతో విలువైన వారలారా, ఈవేళ కీర్తన గ్రంథంలో నుండి 118వ కీర్తన 1 నుండి 9 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారందరుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్ట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఈ మాటల్ని మన వినికిల్లో విశేషంగా దీవించి ఆస్వాదించి ఫలింపజేయునుగాక. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా 6వ వచనాన్ని, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, ఒక నిశ్చయత, ఒక ధైర్యం, ఒక ధిక్కారాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడము. నరులు నాకేం చేయగలరు? ఇదొక నిశ్చితతో కూడినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో రోమిలకు రాసిన పత్రిక 8:31 వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ విశ్వ నిర్మాణకుడైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన విరోధి ఎవరైనా సరే ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనకే మహిమ కలుగును గాక. ఇది నిశ్చయతో కూడినటువంటి మాట. నేను భయపడను. మనం గతాన్ని చూసినప్పుడు నా మార్గంలోని ప్రతి అడుగుజాడల్లో దేవుడు నా పట్ల ఆయన శ్రద్ధ వహించాడు. ప్రస్తుతాన్ని చూస్తే ఆయన నాతో ఉన్నాడు అని నేను గ్రహించగలుగుతున్నాను. భవిష్యత్తును చూస్తే ఆయన నాకంటే ముందుగా ఉన్నాడని మనకు తెలుసు. ఆయన నన్ను ఆవరించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 వచనంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందును బట్టి 6వ వచనంలో, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? ఇది నిజమైన క్రైస్తవుని యొక్క స్పందనగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ధిక్కారంతో కూడినటువంటి మాట కూడా. ఎందుకంటే నరులు నాకేం చేయగలుగుతారు? ఇదే మాట మరో విధంగా చెప్పాలంటే, దేవునికే భయపడండి కానీ మానవులకు కాదు. ఇదే సంగతి యేసు తన శిష్యులకు బోధించాడు. మరియు ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 10:28 వచనంలో, ఆత్మను చంపనేరక దేహంను చంపవారికి భయపడకుడి కానీ ఆత్మను దేవుని కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. మీరు దేవునికి భయపడినప్పుడు ఇక మరెవరికి భయపడాల్సిన అక్కర లేదు. దేవునికి భయపడడం అంటే ఆయనను ప్రేమించడం, ప్రియులారా, ఆయనను గణపరచడం, ఆయనను గౌరవించడం, ఆయన ఆజ్ఞలు పాటించడం, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడడం. మీ అనుభవాలు ఎంత క్లిష్టమైనవైనా సరే ప్రభువు మీ పక్షంగా ఉన్నాడు. గతం గురించి, వర్తమానం గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవునికి భయపడుతున్నారు కనుక ఎవరు మిమ్మల్ని ఏం చేయజాలరు. నిశ్చయత, ధైర్యం, ధిక్కారం కలిగిన ఆయన మాటల్ని మనం కలిగి ఉన్నాం. ఈ మాటలతో ఆయన మనల్ని ఆదరించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.